మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నమస్తే. తప్పకుండా ఈడ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో నిరంతరంగా ఉంది. ఈ అభివృద్ధిని కొనసాగాలని వారి సత్యమణిని గెలిపిస్తామని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కానొస్తుంది. ఈ 3 తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న. టఫ్ ఫైట్ ఏం లేదు, తప్పకుండా మా సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ గెలుస్తుంది. బీసీ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ కంటే నడుస్తుంది, నిజమేనా? ముస్లింలు కూడా కేసీఆర్ గారి పరిపాలన మెచ్చుకున్నారు. షాదీ ముబారక్ కావచ్చు, ఆడపిల్లలకు టెంపరేస్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిన ఘనత కేసీఆర్ గారిది. అదే అభివృద్ధి ఈ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తినిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఫలితం సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. అన్న, ఇది నవీన్ యాదవ్ గతంలో ఒకసారి ఓడిపోయినప్పుడు గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీపై చాలా వ్యతిరేకత ఉంది కదా. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఏదైనా ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని చూసి ఆ సింబల్కి ఓటేయడానికి ప్రజలు నిరాశగా ఉన్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధినే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ హైదరాబాద్ నగరానికి ఎన్నో మంచి పథకాలు తెచ్చారు. అదేవిధంగా ఈ కేటీఆర్ గారు మరీ ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు. ఈ సిటీ, హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి కంచుకోట. రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని అనుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.